ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారట నేతలంతా. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ఎస్ నామినేటెడ్ పదవులతో నేతలను ఆకర్షించింది. ఇప్పుడు అదే ఫార్ములాని పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోబోతుందట. దీంతో ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ రేసు గుర్రాలు ఎవరు? ఇంతకీ అది ఏ జిల్లా? వాచ్ ది స్టోరీ. 2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో ఎలాగైనా గులాబీ పార్టీ విజయం సాధించాలని యువ నాయకులను తమ వైపు తిప్పుకుంది. ఎక్కడైతే పార్టీ గెలుపుకు దూరంగా ఉందో అక్కడ నారాజ్గా ఉన్న నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చి రంగంలో దింపింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉన్నా కూడా జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు 3 స్థానాల్లోనూ బీఆర్ఎస్ గెలుచుకుంది. జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తరహాలోనే ముందుకు వెళ్తుందంటున్నారు విశ్లేషకులు. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కీలకంగా మారింది. 2 సార్లు బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ధీమాతో ఉంది. అంతకంటే ముందుగా నామినేటెడ్ పదవులిచ్చి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ నేతలకు గుర్తింపు ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. వారిలో జోష్ నింపి వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం మరింత ఉత్సాహంగా పనిచేసేలా చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందట. దీంతో కలిసి వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు జిల్లాలోని నియోజకవర్గ నేతలంతా. మినీ ఇండియాగా పిలువబడే పటాన్చెరువులో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. కట్ట శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకునిగా కట్ట శ్రీనివాస్ గౌడ్ ప్రజా సమస్యలపై పోరాటం సాగించారు. కట్ట శ్రీనివాస్ 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మరో నాయకునికి ఇవ్వాలని అధిష్టానం భావించడంతో ఆఖరి వరకు కొట్లాడి చివరి సమయంలో టికెట్ తెచ్చుకొని పటాన్చెరువులో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈసారి కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన శ్రీనివాస్ గౌడ్ ఎలాగైనా నామినేటెడ్ పదవన్నా దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. అధిష్టానం కూడా మినీ ఇండియా పటాన్చెరువుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుందంటూ కాంగ్రెస్ వర్గాల్లో టాక్. ఇక ఆందోళన నియోజకవర్గం నుండి మాజీ కానిస్టేబుల్ పోలీస్ కృష్ణ రేసులో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమంలో జై తెలంగాణ నినాదం ఎత్తుకుని ఉద్యమించాడు. పోలీస్ ఉద్యోగంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉన్నారు. ఆందోళన నియోజకవర్గంలో ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. ప్రజానాయకునిగా ఎదిగారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దామోదర రాజనరసింహ గెలుపుకు కృషి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పోలీస్ కృష్ణ ఎలాగైనా తనకు నామినేటెడ్ పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. మరో నాయకుడు కర్నె శ్రీనివాస్ అలియాస్ చిన్న మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ అల్లుడు. నారాయణఖేడ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరైన యువ నాయకుడిగా పేరు పొందారు. సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రలో అన్నీ తానై ముందుండి కదిలాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువ నాయకునికి నామినేటెడ్ పోస్టు తప్పనిసరి అంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వం ఫుల్ జోష్ లో ఉంది. ఈ నెలాఖరులో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. చూడాలి మరి జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయో, అస్తమాధ నాయకత్వం ఎవరిని అందలు మెక్కిస్తుందో, ఎవరికి హ్యాండ్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.